మా నాయకుడు మీకు ఛాలెంజ్ విసిరాడు, సిబిఐ ఎంక్వైరీకి నేను సిద్ధం, మీరు సిద్ధమా అని అన్నారు. మీరు సిద్ధమైతే సిద్ధమని చెప్పండి. హేళనగా మాట్లాడడం ఎందుకు? విధానాలపైన మాట్లాడండి, సమాధానం చెప్పండి. రైతులకు జరిగినటువంటి యూరియా పైన జరిగినటువంటి అన్నదాత పోరుకు సంబంధించి మీరు ఏదైనా సమాధానం చెప్పాలంటే చెప్పండి. మీ దగ్గర సమాధానాలు లేక ఈ విధంగా ఒక ఫోటో చూపించి ఇతను మీ మనిషే, ఇతను మీ వాడే, ఎవరితో ఉన్నాడని ఒకసారి చూడండి. గతంలో మా నాయకుడితో ఉన్న మాట వాస్తవమే. ఇతను చేసే పనులకి మా నాయకుడు ఎంటర్టైన్ చేయడం ఇష్టం లేక మందలించడం జరిగింది. ఇతను మీ చెంతకి చేరిపోయాడు. ఇతను మీతో ఉన్న ఫోటోలు ఇవి. ఫోటోలు ఏముందన్నా? కాకపోతే నిన్నగాక మొన్న ఇతను మీరు చెప్పిన అతను పామాయిల్ ట్యాంకర్ విషయంలో గౌరవ పోలీసు వారు సాక్ష్యాధారాలతో సహా అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీతో ఉంటున్నాడు కదన్నా. గతంలో మాతో ఉన్నాడు వాస్తవమే. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు జరిగిన విషయాన్ని మీరు పరిశీలించుకోకుండా బట్టగాల్చి మా నెత్తివేయడం ఏంటన్నా? కాబట్టి మీరు ఇవన్నీ సిల్లీగా మాట్లాడడం మానుకొని మీరు ఏదన్నా పెద్ద నాయకుడిగా మీకు జిల్లాలో పేరుందని మీరు అనుకుంటూ ఉంటారు. మీకు తెలియకుండానే గతంలో మీ శిష్యులకే పెద్ద పదవులు వచ్చున్నాయి. ఇప్పుడు మీకు ఏదైనా పెద్ద పదవి కావాలంటే ఆ మూలంగా పనిచేసుకోండి. మా నాయకుడు ఛాలెంజ్ విసిరాడు, గ్రావెల్లో అక్రమాలు జరుగుతున్నాయి, అనుమతులు చూపించండి. మీరు ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ జిల్లా ప్రజలకి మీ యొక్క సత్యత నిరూపించుకోండి. అనుమతుల పేటను చూపించండి. మీడియా సోదరులకు ఇవ్వండి. ఇదిగో ఉండయ్యా మేము తోలుతున్న గ్రావెల్కి అనుమతులు ఇదిగో ఉండేనని మాకు ఇవ్వక్కర్లేదు. మీరు ప్రజలకు చూపిస్తూ మీడియా సోదరులకు ఇవ్వండి. అంతేగాని మా నాయకుడు రాయల్గా అడిగాడు, సిబిఐ ఎంక్వైరీ అడిగాడు, ఆ ఛాలెంజ్ ని స్వీకరించండి. మా అన్న తరఫున నేను ఇంకొక ఛాలెంజ్ కూడా మీకు విసురుతున్నానన్నా. జిల్లా అధ్యక్షుడు అంటే ఇలా అన్నారు కదా, మా తాతాను గోవర్ధన్ అన్నగారు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్ని స్థానాలు ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నారు అనే విషయం మీకు తెలుసు. మీరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు ఎన్ని స్థానాలను మీరు గెలిపించారో మీకు తెలుసు. ఇప్పుడు ఇంకొక ఛాలెంజ్ అన్నా, రేపు జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో మా జిల్లా అధ్యక్షులు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉంటారు. మీరు మీ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉండి మీ సత్తా ఏందో మీరు నిరూపించండి.